అందరికీ ముందుగా నమస్కారం. కొత్తగా మన ఛానల్ చూసేవారు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మీ సపోర్ట్ ని తెలియచేయగలరు. ఈ వీడియోలో సంపూర్ణ మహాభారతం గురించి తెలుసుకుందాము. ఈ మహాభారతం సిరీస్ ను ఎపిసోడ్స్ వారీగా అందచేస్తాము. ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో వీడియోని ప్రారంభిద్దాము. పరాశర మహర్షి కుమారుడే వ్యాసుడు. ఆయన వేదాలు రాశాడు. అందువల్ల వేద వ్యాసుడు అంటారు. మహాభారతం కూడా ఆయనే రాశాడు. వ్యాసుడు సృష్టికర్త బ్రహ్మను ఊహించగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. వ్యాసుడు బ్రహ్మకు సాష్టాంగదండ ప్రమాణం చేసి ఇలా అన్నాడు: స్వామీ, నేకొక గొప్ప గ్రంథాన్ని ఊహించాను. నేనది చెప్తుండగా సమర్థవంతంగా రాయగలవారు ఎవరన్నది ఊహించలేకపోతున్నాను. బ్రహ్మ వ్యాసుణ్ణి మెచ్చుకుంటూ, ఓ ఋషోత్తమా, దాన్ని గణపతిని రాయమని కోరు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. వ్యాసుడు గణపతిని మనస్సులో తలుచుకున్నాడు. మరుక్షణంలోనే వ్యాసుని ముందు గణపతి నిలిచాడు. గణపతిని యథోచితంగా గౌరవించాడు. తర్వాత, ఓ గణపతి ప్రభు, నేను మహాభారతం కథ చెప్తాను. దయుంచి మీరా కథను రాయాలని కోరుతున్నాను అన్నాడు. గణపతి వ్యాసుడిని ఉద్దేశించి, బాగుంది, మీరు కోరిన ప్రకారమే రాస్తాను. కానీ నేను రాయడం మొదలు పెట్టాక ఆగకుండా కొనసాగేలా చూడాలి. కనుక మీరు ఆపకుండా, తత్తరపాటు చెందకుండా కథ చెప్పాలి. ఆ ప్రకారమైతేనే నేను రాయడానికి ఒప్పుకుంటాను అన్నాడు గణపతి. అందుకు వ్యాసుడు అంగీకరించాడు. నేను కూడా ఓ నిబంధన పెడుతున్నాను. నేను చెప్పే కథను అర్థం చేసుకున్న తర్వాతే మీరు రాయాలి అన్నాడు వ్యాసుడు. గణపతి చిరునవ్వుతో వ్యాసుని నిబంధనను ఒప్పుకున్నాడు. ఇక వ్యాసుడు మహాభారతం కథను చెప్పడం ప్రారంభించాడు. అప్పుడప్పుడు కొన్ని కఠినమైన ఘట్టాలను ఊహించి చెప్తున్నాడు. గణపతి దాని అర్థం తెలుసుకొని రాసే సమయంలోనే వ్యాసుడు ముందు చెప్పబోయే విషయాన్ని సిద్ధపరుచుకునేవాడు. ఇలా మహాభారత గ్రంథం బయటకు వచ్చింది. పరీక్షిత్తు మహారాజు కుమారుడు జనమేజయుడు ఓ గొప్ప యాగం చేయతలపెట్టి వైశంపాయనుడిని మహాభారత కథను చెప్పాలని కోరాడు. వైశంపాయనుడు అలాగే చేశాడు. ఇది విన్న సూతుడు నైమిషారణ్యంలోని శౌనకాది ఋషులందరికీ వినిపించాడు. సూతుడు శౌనకాది ఋషులతో ఇలా అన్నాడు: మనుషులకు ధర్మం, నీతి, మోక్షమార్గం కలిగించడానికి మార్గదర్శి వ్యాస మహర్షి రాసిన మహాభారతాన్ని నేను వినడం నా అదృష్టం. ఆ కథను నేను మీ అందరికీ వినిపిస్తాను. ఈ మాట విన్న ఋషులంతా కథ వినడానికి కుతూహలంగా సూతుడి చుట్టూ చేరారు. జనమేజయుడు యజ్ఞం నిర్వహించిన కాలంలో వైశంపాయనుడు భారతం పురాణాన్ని, అందులోని ఇతిహాసాలను చెప్పినప్పుడు నేను విన్నాను. తర్వాత నేను తీర్థయాత్రలు చేసి పుణ్యక్షేత్రాలు సందర్శించాను. మహాభారత యుద్ధ స్థలం కురుక్షేత్రం ను కూడా చూశాను. అవి పూర్తయిన తరువాత నేనిక్కడికి వచ్చాను అని సూతుడు మహాభారతం కథను ఇలా చెప్పడం మొదలుపెట్టాడు.